గత కొన్ని సంవత్సరాలుగా జేసీఎన్ఎం సంఘములో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను దైవజనులు కె శ్యామ్ కిషోర్ గారు వాక్య రూపంలో బోధించి వేల మంది ప్రజలను విశ్వాసంలో బలపర్చుచున్నారు. ఆత్మహత్య ప్రేరేపణ ఉన్నవారు ఈ బోధలు వినుట ద్వారా మరణము నుండి విడిపింపబడుటయే కాక విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకొనుట చేత వారి కుటుంబాలు తిరిగి కట్టబడుచున్నవి. త్రాగుడుకు సిగరెట్కు బానిసలైన వారు విడిపింపబడుచున్నారు. వివాహము జరిగి 20 సంవత్సరాలు పైబడిన ఇంకా సంతానము కలగని వందల మంది విశ్వాసులకు ఈ సంఘానికి రావడం ద్వారా సంతానము కలిగింది. మరణకరమైన రోగాలతో మరణ పడకకు చేరువైన అనేకులు స్వస్థపడి తిరిగి జీవిస్తున్నారు. అటువంటి వారిలో ఈరోజు మన ముందు సాక్షిగా నిలబడింది శ్రీదేవి కుటుంబం. సహోదరి శ్రీదేవి బ్లడ్ క్యాన్సర్ అనే మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ మరణ స్థితిలో తను జేసీఎన్ఎం సంఘమునకు వచ్చి దైవజనులు శ్యామ్ కిషోర్ గారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రీదేవి జీవితంలో చేసిన గొప్ప అద్భుతం గురించి ఆమె మాటల్లో విందాం. నా పేరు శ్రీదేవి అండి. మా వారి పేరు మల్లికార్జున్, మా పాప పేరు గౌతమి. మా ఊరు వచ్చేసి మిర్యాలగూడెం దగ్గర పక్కన పల్లెటూరు నేరేడుచెర్ల. నాకు ఒక నెలలోనే 3 సార్లు జ్వరం వచ్చింది. ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకున్నాం మేము. టాబ్లెట్లు ఇస్తే ఒకరోజు తగ్గిపోయింది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ జ్వరం వస్తే ఆయన గ్లూకోజ్లు అవి పెట్టాడు. పెట్టినాక ఏం కాదని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఒక 4-5 రోజుల్లో మళ్ళీ జ్వరం వచ్చింది. వస్తే తనుండి మిర్యాలగూడెం తీసుకుపోదాం, ఒక 5-6 వేలు తెచ్చుకోండి, టెస్ట్లకు ఇట్లా అవసరం ఉంటాయి కదా అని అంటే సరే అని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్నప్పుడే నేరేడుచెర్లలో ఉన్నప్పుడే మామూలుగా కొంచెం దూరం నడిస్తే ఇంకా నడవ చేత కావట్లేదు, కింద పడిపోతున్నా. ఇంకా అట్లా ఉంటే తీసుకెళ్ళిపోయారు మిర్యాలగూడెం. తీసుకెళ్ళినాక నా టెస్ట్లకు అని చెప్పేసి అని బ్లడ్ ఇమ్మంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక టెస్ట్ వచ్చింది. ఫస్ట్ కణాలు ఎంత ఉంటాయి, రక్తం ఎంత ఉంటుంది అనే కణాల టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్ రాగానే బాబు ఈమెకి బాగా రక్తం తక్కువ ఉంది, మామూలుగా అయితే ఆడవాళ్ళకి 12-13 కాంచి పైకి ఉండాలి, ఈమెకు 2% ఉంది రక్తము, మరి కణాలు కూడా 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి, మాకు 23,000 ఉన్నాయి, మరి ఏం బతుకుతుందో గ్యారంటీ అయితే ఏం లేదు, మీరు మాత్రం హైదరాబాద్ తీసుకెళ్ళండి, మామూలుగా బస్సులలో వాటిలో వీటిలో తీసుకెళ్ళకండి, అంబులెన్స్ తీసుకెళ్ళండి, ఎందుకంటే ఆమె దారిలోనే ఒకవేళ చనిపోవచ్చు, చెప్పలేము, ఆమె పరిస్థితి అట్లుంది, తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్పగానే మా వారు మా నేరేడుచెర్లకు వెళ్ళి కొంత డబ్బులు పోగు చేసుకొని మేము హైదరాబాద్ బయలుదేరినాం. యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ బోన్ టెస్ట్ చేశారండి. చేస్తే అక్కడ టెస్ట్ చేసే సార్లని మా వారు ఏమైందండి మా ఆమెకు అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు అన్నారంట, మీ ఆమెకి బ్లడ్ క్యాన్సర్ బాబు, బ్రతకదు, నమ్మకం తక్కువే, డబ్బులు కూడా బాగానే ఖర్చు అవుతాయి, మరి మీరు పెట్టుకోగలుగుతారంటే ఎంత అయితే అని అడిగారు మా సారు. అడిగినప్పుడు వాళ్ళు మామూలుగా అయితే 15 లక్షలు ఉండాలి కంపల్సరీ, ఇంకా పైన అయినా చెప్పలేము, కానీ ఆమెకి మాత్రం గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి అన్నారు వాళ్ళు. అడిగినప్పుడు అన్న మా కాడ అంత లేవు, మేము 60,000 రూపాయలు తీసుకొని వచ్చాం, మీ హాస్పిటల్లోనే 55,000 కట్టాం, ఇంకా నా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంకా మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మా వారు చెప్పడం జరిగింది. బసవతారకి వెళ్ళండి, అందులో సగం ఆరోగ్యశ్రీ మీద సగం డబ్బులకు చూస్తారు, ఇంకా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంఎన్జే హాస్పిటల్కి అని చెప్పారు. చెప్తే మాకు హైదరాబాద్ ఎప్పుడు మేము రాలేదు, ఏదో బస్సు మీద, నేనైతే బస్సు మీద ఒక బోర్డు మీద హైదరాబాద్ అని చూడడమే తప్ప హైదరాబాద్లో అడుగు పెట్టింది లేదు ఇంతవరకు, ఎటు పోవాలో తెలియదు. అయితే అంచి బసవతారక్ అని చెప్పారు కదా అని చెప్పేసి అని ఆటోలో బసవతారకి వెళ్ళాం. వెళ్తే వాళ్ళుండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అప్రూవ్ కాదు, పండగలప్పుడు వాళ్ళు లేరు, డబ్బులు ఇస్తే మామూలుగా చూస్తాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నారు. ఏంది పరిస్థితి, ఎటు పోవాలి ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉండి, మీరు ఎంఎన్జేకి పోండి బాబు, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి పోండి, అందులో ఫ్రీగానే చూస్తారు, మీకు మంచిగానే ఉంటుంది, కాదు ఇప్పుడు అది కూడా చేయరు అనుకుంటా, 4 రోజులు ఉస్మానియాలో ఉంటే ఈలోపు పండగ, అప్పుడు దీపావళి పండగ, అది దీపావళి పండగ అయిపోయినాక వెళ్తే చూస్తారని చెప్పేసి అన్నారు. ఇంకా అసలు మామూలు కొంచెం దూరం నడిస్తేనే కింద పడిపోయేదాన్ని, అసలు ఈ నుంచి ఇడుగు నడవలేని పరిస్థితిలోకి అయిపోయాను నేను. ఉస్మానియాలో 3 రోజుల తర్వాత ఒక మేడం చూసి, మీరు ఎంఎన్జేకి వెళ్ళండి బాబు, ఇక్కడ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందిలే కానీ అంతగా చూడరు, కేసు చూస్తే చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి అన్నది. ఎంఎన్జే హాస్పిటల్కి వచ్చినాక వాళ్ళు పెద్ద డాక్టర్లు అంట, నలుగురు ప్రొఫెసర్లు అంట, వాళ్ళ కాడికి పంపించారు. వాళ్ళ కాడికి పంపిస్తే వాళ్ళు చూసి ఫైల్స్ అంతా చూసి ఇట్లా సంగతి ఇట్లా అని నన్ను ఒక్కరినే పిలిచి లోపలికి చెప్పారు. మేము 1 గంటలో చనిపోద్ది, ఎందుకు తీసుకొచ్చినావు బాబు, తీసుకెళ్ళండి, మీరు ఎందుకు ఇక్కడ ఉండి రిస్క్ పడడం, వెళ్ళిపోండి, మీరు మీ పాపం ఉన్నదంటారు కదా,
పాప కన్నా చూస్తుంది పాపనన్నా, అప్పుడన్నా సంతోషిస్తుందేమో, ఆమె తీసుకెళ్ళండి అన్నారు. నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా. అయితే అక్కడ ఒక సిస్టరు బైబిల్ చదువుకుంటుంది. మేడం బైబిల్ చదువుతున్నారా? నేను నిలబడ్డాను ఆమె దగ్గర. ఊరికి అసలు ఆ బెడ్ పక్కనే ఉంది కౌంటర్. నిలబడ్డా. అమ్మ నువ్వు నిలబడలేవు, ఎందుకు వచ్చినావు, నువ్వు కూర్చోపో అంటే, నాకు కూర్చోబుద్ధి కావట్లేదండి, మా బిడ్డను చూడబుద్ధి అవుతుంది, అందరు నేను చచ్చిపోతా అని చెప్తున్నారు మేడం, నన్ను ఇంటికి పంపించట్లేదని నేను సిస్టర్తో చెప్పాను. అమ్మ నువ్వు చచ్చిపోకుండా నీకు మార్గం చెప్తాను, నీకు చచ్చిపోవు, యేసయ్యా నన్ను స్వస్థపరచాను, నువ్వు అంతే చాలు, నీకు మంచి జరుగుతుంది, దేవుడు నీకు న్యాయం చేస్తాడు, నీకు ఖచ్చితంగా నీకు మేలు జరుగుతాను, నువ్వు నీ బిడ్డను మంచిగా చూసుకుంటావు మళ్ళా అని చెప్పేసి అన్నప్పుడు వచ్చి బెడ్ మీద కూర్చొని యేసయ్యా నన్ను స్వస్థపరచు అని 2-3 సార్లు అన్నాను. ఇంకా ఆ తర్వాత తెల్లవారి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. కణాలు బ్లడ్ కొంచెమే పెరిగింది, 3% ఏమో పెరిగింది అంతే. అంత చాలా ఎక్కిచ్చారు రక్తం, కణాలు కూడా ఏం పెరగలేదు, అంతే ఉన్నాయి. మళ్ళీ తెల్లారి మేడం వచ్చి, డాక్టర్ అమ్మ వచ్చి, బాబు మీరు ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోండి, ఆరోగ్యశ్రీ అప్లై చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. అన్నాక నాకు హాస్పిటల్లో ఉండబుద్ధి కావట్లేదు బాబా, కొంచెం బయటికి తీసుకెళ్ళమని చెప్పేసి అన్నాను. అంటే మా వారుండి కొంచెం వార్డులోంచి బయటికి తీసుకొచ్చారు. అక్కడ కొంచెం మళ్ళగానే ఒకరు నూనె రాసుకుంటున్నారు, ఫేర్ ఆయిల్ రాసుకుంటూ ఇది ఒకరి చేతిలో ఉంది, ఇది వచ్చేసి ఈ షీట్ని చూసి, నేను మీ చర్చికి వెళ్తారా అని చెప్పేసి నేను అడిగాను వాళ్ళని. అవునమ్మా అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడుంది చర్చ్ అని అడిగాను. అడిగితే దగ్గరలో లేదమ్మా, కొంచెం దూరమే ఉంది, మేము వెళ్ళినాం అక్కడికి, అడు చాలా బాగుంది, బాగా వాక్యం చెప్తున్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచిగా అవుతున్నారని ఆమె చెప్పింది. తెల్లవారితే ఆదివారం, మాకు అనిపిస్తుంది చేతిలో పైసలు లేవు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఒక అన్నయ్య వచ్చారు, తన ఎవరో మాకు తెలియదు, వచ్చి అమ్మ ప్రార్థన చేయించుకుంటావా అని అడిగాడు నన్ను. చేయించుకుంటానండి అని చెప్పేసి నేను చెప్పాను. తర్వాత నీకు ఎప్పుడైనా టీవీలో చూసావా ఈ పాస్టర్ గారిని అని చెప్పేసి శ్యామ్ కిషోర్ అన్న ఫోటో చూపించారు. లేదండి నేను చూడలేదు అని చెప్పేసి అన్నాను. అమ్మ నేను ఒక అడ్రస్ రాసిస్తాను, నువ్వు ఆ అడ్రస్కి వెళ్ళు అని చెప్పేసి అన్నారు. అంటే రాసిచ్చారు. రాసిచ్చి తను కూడా JCNM సంఘం అడ్రస్సే రాసిచ్చారు. అయితే అవునండి మేము కూడా వెళ్దాం అనుకున్నాము అంటే, మీరు వెళ్దాం అనుకున్న విషయం నాకు తెలుసు, శ్యామ్ కిషోర్ అనే నాకు దర్శనం ద్వారా వచ్చి పలాని హాస్పిటల్లో పలాని పేషెంట్ ఉంది, ఆ పేషెంట్కు నువ్వు ఒక 500 రూపాయలు ఇచ్చిరా, వాళ్ళు రాలేకపోతున్నారు చర్చికి అని చెప్పేసి చెప్పాడు, అందుకనే నేను మీకు 500 ఇస్తున్నాను, ఇవి పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత మేము 500 తీసుకొని తెల్లవారింది. వచ్చాక వాక్యం విన్నాం, మాకు చాలా సంతోషం అనిపించింది. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని చెప్పేసి శ్యామ్ కిషోర్ అన్నగారు అన్నారు. అయితే అన్న వాక్యం చెప్తుంటే మాతోనే మాట్లాడుతున్నట్టుంది, మా ఎదురుగుండి మాట్లాడుతున్నట్టుంది, యేసయ్య మాతో అన్న ద్వారా మాట్లాడుతున్నట్టుందని అన్నట్టుగా నాకు అనిపించింది. అన్నారు ఈ పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని అన్న వాక్యం చెప్పుకుంటూ వచ్చారు. అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. యేసయ్య కృప మమ్మల్ని విడిచిపోదని అన్నయ్య చెప్తున్నాడు, నమ్మితే చాలు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని చెప్పుకుంటూ వచ్చిండు. వాక్యము చెప్పుకుంటూ వచ్చినప్పుడు నేను ప్రభువా అన్నతో మాట్లాడుతున్నామేమో అని నాకు అనిపిస్తుంది తండ్రి. నేనైతే నమ్ముదాం అనుకుంటున్నా తండ్రి, మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. నా భార్య బతికి ఉంటే చాలు తండ్రి, ఎన్ని డబ్బులు పోయినా పర్వాలేదు తండ్రి, అవసరమైతే నా కిడ్నీలు అమ్మైనా సరే నా భార్యను చూపిస్తా తండ్రి, ఎలాగైనా స్వస్థపరచు తండ్రి, నేను నమ్ముకుంటాను తండ్రి అని అనుకున్నప్పుడు అన్న వాక్యం చెప్తూనే ఉండాలా అని నేను మనసులో అనుకుంటున్నా. ఇప్పుడు ఆ రోజు అన్న అన్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళందరూ ఈ రోజుతో నయమైపోతుంది, వారికి యేసయ్య ముట్టుతుండు వాళ్ళందరినీ, పరిశుద్ధాత్మ శక్తి ఈ ఆవరణంలో ఉంది, ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి, మీకు జరుగుతుంది, నాకు చూపిస్తున్నాడు యేసయ్య అని చెప్పి అన్నారు. అన్నప్పుడు నేను అనుకున్నా నా భార్యను కూడా ముట్టిండు, ఈ అందరిలో ముట్టినప్పుడు నా భార్యను కూడా ముడతాడు కదా అని అనుకొని ఉన్నా. వచ్చినప్పుడు అయితే ఒక రోగం ఉన్న దానిలాగా వచ్చినాను. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సంతోషంగా, ఏ జబ్బు లేని వారు ఏ బాధ లేని వారైతే ఎంత సంతోషంగా ఉంటారో నేను అంత సంతోషంగా మళ్ళీ వెళ్ళినాను హాస్పిటల్కి. అప్పుడు నేను ఇది కొనుక్కున్నానండి, ఇక్కడ అన్నయ్య చెప్పారు ఇది తీసుకోండి అమ్మా అని చెప్పేసారంటే తీసుకున్నాం. మేము బాగా ప్రార్థన చేసుకున్నాం. నాకు చదువు రాదు, నేను ప్రార్థన చేసుకున్న ప్రభువా నాకు చదవడం కూడా రావాలి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నాకు షీట్ ఇచ్చారు కానీ ఏమని చదువుకోవాలో తెలియదు అని చెప్పేసి నేను బాధపడుతున్నాం. మా వారు వచ్చి చదివి వినిపించారు. చదివినవన్నీ నాకు బాగా మంచిగా అనిపించినాయి. ప్రతి ఒక్కటి నా గురించే ఇవి రాశారనిపించింది. నాకు బ్లడ్ టెస్ట్ ఇచ్చాం, మళ్ళీ ఇస్తే రక్తం అసలు 6-7 పెరిగింది. ఎక్కించుకుంటూ వాళ్ళు మందులు ఇస్తున్నారు. 6-7కున్న రక్తం ఒక్కసారి 12కు పెరిగింది రక్తం.
కణాలు కూడా అసలు ఎప్పుడు 10,000 ఉంటాయి. 10,000 ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కణాలు రాస్తారు, ఎక్కించాలి. 30,000 ఉంటే ఎక్కించరు, తెల్లారి మళ్ళీ టెస్ట్ చేస్తారు. అయితే ఒక్కసారి కణాలు కూడా పెరిగినాయి, 1,50,000 పెరిగినాయి. 1,50,000 కణాలు పెరిగినాయి, 12% రక్తం పెరిగింది. శ్రీదేవి మంచిగా అయింది నాన్న, ఇంకెళ్ళి నువ్వు ఈ బిడ్డను చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అనగా నాకు చాలా సంతోషం వేసింది. అయితే ఇక ఏమంటే ప్రార్థన చేసుకున్నాం, మళ్ళీ ప్రభా నీ వల్లేనైనా నాకు ఇది జరిగిందని. ఆ యేసు ప్రభు రక్తము ఫస్ట్ ఆ బాటిల్ని జాగ్రత్తగా పెట్టుకున్నాం. మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు అంటే ఇంటికి వెళ్ళిపోయాం. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు వచ్చినాం, బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా మాకు అన్ని మేలులే జరిగినాయి అన్న. ఆ తెచ్చిన 30,000 ఛార్జీలకని కొంచెం వాటికి ఇటుకని అయిపోయినా కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉన్నారు. తెలవని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తీసుకోమ్మా ఈ కొనుక్కో అవి కొనుక్కో పట్టు అని చెప్పేసి అని 100, 50, 500, 1000 రూపాయలు అట్లా సహాయం చేస్తూ వచ్చినారు ఆ దేవుడి దయ వల్ల. ఇంకా ఇక దేవుడిని ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో అప్పటి నుంచి కూడా నాకు అప్పు చేయాల్సిన అవసరం రాలేదన్న. ఇంకా 3వ నెల ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేము అనుకున్నాం హాల్లో కూర్చొని, అసలు నిజంగా క్యాన్సర్ వచ్చి మనకు మేలు చేసింది బావా అన్నాం. ఇద్దరం ఒక్కసారి అన్నాం, అసలు ఒకరి మొహాలు ఒకరు పెట్టుకొని టక్కున అసలు వాక్యం వింటూ ఒక్కరు మొహాలు ఒకరు తక్కువ అనుకున్నాం అని నవ్వుకొని క్యాన్సర్ వచ్చి నిజంగా మనకు మేలు చేసింది బావా, ఈ క్యాన్సర్ రాకపోయి ఉంటే మనం హైదరాబాద్కి వచ్చే వాళ్ళం కాదు, వాక్యం వినేవాళ్ళం కాదు, ఇంత గొప్ప దేవుడిని అసలు నమ్ముకునే వాళ్ళం కాదు, ఆ పాపపు లోకంలో పాపపు జీవితాన్ని జీవించే వాళ్ళం. ఇంకా కూడా నాకే చాలా సంతోషంగా ఉంది బాబా. సరే 4 నెలలు కష్టపడ్డా, నొప్పులు వచ్చినాయి, వాపులు వచ్చినాయి, బాధపడ్డా నొప్పులకి అయితమే, కానీ అంత నొప్పులు పడ్డందుకు నాకు దేవుడు నా కష్టాన్ని దేవుడు తీసుకొని నాకు మేలు చేసిండు అని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డా. మా వారు కూడా ఊకే అనేవాళ్ళు, క్యాన్సర్ వచ్చి మనకు బాగా మేలు చేసిందే, క్యాన్సర్ అనే సైతానుడు మనకేదో చేయాలనుకున్నాడు కానీ దేవుడు చెడు దాన్నే మేలుని చేసి పెట్టిండు మనకు అని చెప్పేసి అని చాలా సంతోషపడ్డాను. ప్రతిరోజు శుభవార్త ఛానల్లో 11:30 నుంచి 12 గంటల వరకు, ఆరాధన ఛానల్లో 12:30 నుంచి 1 గంట వరకు రోజు చూస్తాను. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా యేసయ్య మాకు అన్ని అద్భుతాలు చేశాడు మా జీవితంలో. మేము హైదరాబాద్ వచ్చినప్పుడు నా భార్య చనిపోతుంది అనుకున్నా. మిర్యాలగూడలో చెప్పారు నీ భార్య మధ్యలోనే చనిపోవచ్చు అన్నారు. హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను అనుకున్న అంబులెన్స్లో నా భార్య చనిపోద్దేమో, ఎలా నా బిడ్డ ఏంది, నా పరిస్థితి ఏంది, నా బిడ్డ పరిస్థితి ఏంది అనుకున్నాక హాస్పిటల్లో ఇక్కడ జేసీఎన్ఎం సంఘానికి వచ్చిన కాంచి నా భార్యలో కొంచెం మార్పు కనబడడం జరిగింది. ఆ విధంగా మంచిగా అయింది. యేసయ్య నా భార్యని ముట్టి స్వస్థపరిచిండు. జేసీఎన్ఎం సంఘం ద్వారా నా భార్య చాలా బలపడ్డది, నా భార్య కూడా స్వస్థపడ్డది, మా కుటుంబం స్వస్థపడ్డది. చనిపోవాల్సిన నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచి సజీవ లెక్కలో ఉంచి తనకు సాక్షిగా నిలబెట్టుకున్నందుకు యేసయ్యకు వందనాలు.